వాళ్ళ పక్షాన ఉంటే ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేయటము, దగా చేయటము, వంచన చేయటము, తప్పుదోవ పట్టించడము ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మామూలు అయిపోయింది. ఏ ఎన్నికలు జరిగినా 2014 ఎన్నికల్లో వ్యవసాయానికి రుణమాఫీ అన్నారు పూర్తిగా, అదేం జరిగిందో తెలుసు. అలాగే డాక్టర్ సంఘాలకు సంబంధించి పూర్తి రుణమాఫీ అన్నారు, అదేం జరిగిందో తెలుసు. ఇక మనకి 19 సంబంధించినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, సూపర్ 6 కానీ అలాంటి కార్యక్రమాలని పూర్తిగా తుంగలో తొక్కి పూర్తిగా ప్రజల్ని మాయ చేసి, ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ ప్రకటించి ఏ మాసంలో ఏ నెలలో ఎటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తామో ప్రజలకి ముందుగా చెప్పి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని చెబుతూ ప్రజల్ని ఆశ చూపించి మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల్లో గెలిచి ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, సామాన్యులకి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు అర్థమైపోయినాయి. పరిస్థితులు ఏ విధంగా అర్థమైనాయంటే ఎన్నికల్లో ఏ మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు, 2 రకాలైనటువంటి విధానాలు ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైనాయి. దీన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో